ప్రస్తుతం మానుకొండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో అయితే ఉన్నాము. ఏదైతే సర్వే నిర్వహిస్తా ఉన్నామో దాంట్లో భాగంగానే మానుకొండూరుకి సమీప గ్రామంలో అయితే రావడం అయితే జరిగింది. మరి ప్రజల నాడి ఏ విధంగా ఉంది? ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్‌కి కవంపల్లి సత్యనారాయణకి అయితే గెలిపించడం అయితే జరిగింది అసెంబ్లీ సెగ్మెంట్‌లో. మరి చూద్దాం ఏమనుకుంటారు? ప్రజలు ఏమనుకుంటారు? ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ ఎట్లా ఉంది కాంగ్రెసు దాదాపుగా 20 నెలలు అయిపోయింది కవంపల్లి సత్యనారాయణ గారు. అప్పుడు రసమయ్య బాలకృష్ణ ఉంటుండే. ఎట్లా ఉంది? ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తుందా? అప్పుడున్న ఎమ్మెల్యే కన్నా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే 100% మంచిగున్నాడు. హ్మ్. ఇప్పుడు మా రామకృష్ణ గారిని రాసమయ్య బాలకిషన్ మాజీ ఎమ్మెల్యే మా ఊరు దత్త తీసుకున్నాడు. హ్మ్. ఒక్క పని కూడా చేయలేదు. రోడ్డు అని డబుల్ బెడ్‌రూమ్ అని చెప్పి 3 సార్లు చెక్క కొట్టిర్రు. చెక్క కొట్టి ఎట్లున్నది అట్లనే మళ్ళా ఇప్పుకొని అదే విధంగా వెళ్ళిపోయారు. కాంట్రాక్టర్లు కరెక్ట్ పని చేయలేదు. హ్మ్. సీఎం రిలీఫ్ ఫండ్‌లు కూడా 100 దాదాపు మంచిగానే ఇచ్చిండు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. ఎల్ఓసీలు 160 ఇచ్చిండు. హ్మ్. ఇప్పుడు మనం ఏదైనా కావాలని పనికెళ్తాం గదా! ఖచ్చితంగా 100% చేసి ఇస్తాడు పని హ్మ్. ఎమ్మెల్యే సార్. అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే ఎట్లా ఉండే పరిపాలన? అంటే ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిర్రు. అప్పుడు మార్పు రావాలని ప్రజలే ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా ఎయాలని ఓటు ప్రజలే ఏసిర్రు. హ్మ్. దీనిలో అరే వేరే ఏం లేవు. హ్మ్. మార్పు రావాలని ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీలుంటాయి గదా! హ్మ్. ఉచిత బస్సు మరియు 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ కనెక్షను. అంటే ఆ మార్పు కనిపిస్తుందంటారా? ఏదైతే మార్పు కావాలని మార్పు కోరుకున్నామో ఆ అంటే మార్పు వచ్చిందంటారా? వచ్చింది. 90% వచ్చింది. ఇంకొక 10% ఉన్నది. హ్మ్. ఎట్లా ఇక్కడ రైతులు ఎట్లా ఉన్నారు? అంటే రైతుల సమస్యలు ఏమైనా ఉన్నాయా? రైతుల సమస్య అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది హ్మ్. యూరియా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఫేక్ వీడియోలు పెట్టుకుంటా వాట్సాప్‌లలో సోషల్ మీడియా ద్వారా స్టేట్‌ది స్టేట్ చేయబట్టే వస్తలేవని చేస్తుర్రు. కానీ వాస్తవంగా కూడా జరిగింది మొన్న చైనా నుంచి రావాలి మనకు హ్మ్. యూరియా. హ్మ్. చైనా నుంచి రాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంట ఈ స్కీము. హ్మ్. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తుర్రంటే స రేవంత్ రెడ్డి వచ్చినంకనే యూరియా రాలేదని ప్రచారం చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలప్పుడు కూడా యూరియాకు ప్రాబ్లమ్ ఉండే. హ్మ్. రైతులు ఇట్లనే లైన్‌లో కట్టుడు, చెప్పులు లైన్‌లో పెట్టుడు, చాలామంది చనిపోయారు. ఆ హ్మ్. ప్రాబ్లమ్ అప్పుడుండే, ఇప్పుడుండే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కావాలని ఇట్లా చేస్తుర్రు. ఎట్లా మీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మీకు అందుబాటులో ఉంటారా? ఏమన్నా ఇబ్బంది అయినా గాని ప్రజల్లోకి వస్తారా? వస్తాడు. ప్రజలకు వస్తాడు. ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా చెప్తే చేస్తాడు. హ్మ్. ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎమ్మెల్యే సార్‌తోనైతే. సార్‌కి ఒక ఫోన్ చేసినా కూడా, సార్ నాకు ఈ పని కావాలన్నా కూడా చేస్తాడు. హ్మ్. అంటే ఎట్లా ఏదైతే ఉద్యోగాలు గాని, లేకుంటే ఇక్కడ సర్పంచులు లేరు. హ్మ్. సర్పంచుల గురించి ఎట్లా ఉంది ఈడ? సర్పంచుల గురించి అంటే ఇప్పుడు రావాలి ఎలక్షన్‌లు పెట్టాలే. లేట్ అయిపోయింది ఇప్పటికి ఇంకా బీసీ రిజర్వేషన్ అమలయ్యేదాకా రాదనని నడుస్తుంది. అసెంబ్లీలో మొన్న జరిగింది కదా చర్చ. హ్మ్. అందుకోసమే ఆగిపోయిందని అందరూ అనుకుంటుర్రు. ఒకవేళ కానీ ఇప్పుడు ఇప్పటికిప్పటికి ఎన్నికలొస్తే ఎటు మొగ్గు చూపుతున్నారు? కాంగ్రెస్ వైపా? అధికారం ఉన్న కాంగ్రెస్ వైపా? లేకుంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ వైపా? అధికారం ఉన్న కాంగ్రెసే గాని కొంచెం మనం సోషల్ మీడియా ద్వారా చేసిన పథకాల గురించి చెప్పాలి ప్రజలకు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ కా చెప్పడంలో విఫలమైతుందంట. కొంచెం 50% అయితుంది. 50% చేత్తుర్రు. ఇప్పుడు నేనైతే సోషల్ మీడియా ద్వారా చేస్తా. హ్మ్. నాలాగా ప్రతి విలేజ్‌లో చేస్తే కొంచెం ఇప్పుడు మనకిచ్చిన పథకాల గురించి అన్నీ చేస్తే మనము నెక్స్టు సర్పంచ్ ఎలక్షన్‌లలో కాంగ్రెసే వస్తది. ఏం కోరుకుంటారు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి? ఇంకేం కోరుకుంటారు ఇంకా? నేను అంటే సోషల్ సర్వీసే చేయాలని నా ఒపీనియను. హ్మ్. నాకు ఏం ఆస్తులు, పాస్తులు ఏం లేవు. హ్మ్. నేను ఒక సొంతంగా నేను ఆన్‌లైన్ సెంటర్ నడిపించుకుంటా. నేను గవర్నమెంట్ నుంచి ఏమన్నా ప్రజలొచ్చి నా దగ్గరకొచ్చినప్పుడు నాతో ఆయన పనులు చేపిస్తా సార్‌తోని. ఇప్పుడు 15,00,000 గ్రౌండ్ పెట్టించిన మా వాడల. ఎస్సీ కాలనీ రామకృష్ణ కాలనీ విలేజ్. ఓకే. ఎస్సీ కాలనీలో 15,00,000 బిల్లు పెట్టించిన. హ్మ్. ఎస్సీ కాంపౌండ్ వాల్. అన్న ఎట్లా ఉందన్న మన మానుకొండూరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అయితా ఉంది. గతంలో బీఆర్ఎస్ ఉండే. ఎట్లుంది? మంచిగానే ఉంది. మంచిగా కవంపల్లి సత్యనారాయణ గారు చేస్తాను మీకు పనులు. అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటుంది. ఆ! మీకు 6 గ్యారెంటీలు అంటే కొంతవరకు అందుతుంటాయి. ఏమన్నా తేడా కనిపిస్తుందా? అంటే ఏ బీఆర్ఎస్‌కి ఇప్పుడు ఏ కాంగ్రెస్‌కి తేడా లేదు అంతా మంచిగానే ఉంది. ఆ! మంచిగా చేస్తాను. ఇన్ని రోజులు ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు మనకి ఎందుకు తెచ్చిర్రంటే హ్మ్. ఇక్కడ ప్రజలు అక్కడ మహారాష్ట్రది ఎక్కడిది మహారాష్ట్ర నీళ్లు మనకు కట్టిండు. హ్మ్. ఎందుకు ఇక్కడ గరీబ్ పరిస్థితి ఉందని. హ్మ్. వా నీళ్లు ఆయన ఇప్పుడు గెలిచిన ఆయన ముఖ్యమంత్రి అక్కడ తీసుకపోవడం అది తప్పే. ఆ! రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న తీరు ఎట్లుంది? రేవంత్ రెడ్డి ఆయన పద్ధతి కాదు. ఆ! అది ఎవరు నచ్చరు అది గుణం. హ్మ్. లోకమంతా అంటే అని ఎవరైనా రాజకీయ నాయకులు అంత ఒకటే. మా పరిస్థితి ఏం గరీబ్ వాళ్ళది మారది. హ్మ్. హ్మ్. మా పరిస్థితి ఎంతుందో గంతే ఉంటది గానీ హ్మ్. ఎవరే మారదు గానీ రాజకీయ నాయకులు చేసినప్పుడు ఆ నీళ్లు అక్కడికి ఆంధ్రాకి తీసుకపోవడం తప్పు. హ్మ్. ఎట్లా ఉందంటే అప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు సీఎం. అవును. ఇప్పుడు 20 నెలల నుండి
రేవంత్ రెడ్డి చేస్తుండే ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఇవరకైతే ఏం పొజిషన్ తెలుస్తలేదు. ఇంకా ముందు ముందు ఆయన ఎట్లా చేస్తాడనేది తెలుస్తుంది. ఇప్పటికైతే కొంచెం వేరే కొడుతుంది కానీ ఒక కాళేశ్వరం గురించి వాటర్ ఉండకూడదు, అది బాగా ఘోరం. ఈ తెలంగాణ వాటర్ అక్కడికి ఉండకూడదు అవసరం లేదు. ఆ కేసీఆర్ ఎందుకు తెచ్చిండు? కొన్ని రాజ్యాలు పోయినాయి, కొన్ని ఊర్లు పోయినాయి, వాళ్ళకు ప్రజలకు సేవ చేసి ఇక మన తెలంగాణలో నీళ్లు ఉండాలని ఆయన సేవ చేసి ఆ నీళ్లు ఆంధ్రాకు కొండపోతే ఆయనను వాళ్ళ చుట్టపోడే కదా అక్కడ చుట్టమే కదా. మరి అక్కడికి నీళ్ళు మన తెలంగాణ ప్రజల మీద ఆయన కొంచెమన్నా కొట్టుకుంటుంది ప్రాణం లేదు ఆయనకు. ఆయన కొన్ని రోజులు ఎక్కడ చంద్రబాబు నాయుడుతో రాజ్యం వెళ్ళిండు. అందులోకెళ్ళి ఏదో ఇప్పుడు ఇందిరమ్మ అప్పుడు ఆ కాలంలో ఆమె మంచిదే, ఆమె చచ్చిపోయిందంటే కొడుకు మంచిది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కొంచెం వేరే వేరే దిక్కుంటూ వచ్చింది. ఈ వాళ్ళు ముందుటోళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, కలియుగం అంతా మంచిగా ఉన్నది. కానీ వాళ్ళు పెద్దలు చచ్చిపోయారు కదా. గాంధీ అన్న పేరు వాళ్ళు సాధించారు కానీ వీళ్ళు సాధించలేరు. ఎట్లా అంటే ఇక్కడ మన మానకొండూరు ఎట్లా ఉంది? మన మానకొండలు అయితే ఇప్పటి వరకు అయితే అంత మంచిగా ఉంది కానీ ఏమో ఇంకా తెలుస్తలేదు. కవంపల్లి సత్యనారాయణ మీకు అందుబాటులో ఉంటారా? ఇట్లా ఇక అందుబాటులో అంటే ఇప్పుడు కొత్త కదా రాజకీయ నాయకులు కొంచెం కొంచెం తెలుస్తుంది. ఇవాళ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎన్నికలు లేకుండా ఎట్లనే సర్పంచులు లేకుండా ఊర్లు ఎట్లా ఉన్నాయి, ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏమంటారు? ఇప్పటికైతే ఏం తెలియదు, ముందు ముందు చూస్తా అంటే ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవరి మనసు లోతు తెలియదు, ఎవరిది ఏం చేస్తారో తెలియదు. అందు గురించి చూసుకుంటున్నాడు కళ్ళతోని, కానీ నోరుతో నిప్పితే వీడు లంగా అంటారు. అది మెయిన్ పైన చూసుకుంటుండాలా. మన ఊళ్ళో ఏమైనా కార్మికులు కానీ పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు మంచిగా? ఇప్పటికైతే అంత మంచిగా పనిచేస్తున్నారు. రోడ్ల పంట అయినా వాళ్ళు, మున్సిపాలిటీ అయినా వాళ్ళు అయినా, ఊరు లోపల అంత ఏం లేదు, అంత మంచిగా అంత క్షేమే, అంత మంచిగా. ఓకే సార్. మళ్ళీ కూడా అంటే ఇప్పుడు మళ్ళీ కరెంటు పోదు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు 5-6 రోజులు అవుతుంది కరెంట్ పోతుంది వస్తుంది. ఇది ఒకటి. ఏంటంటే ఇప్పుడు ఇంటికి 2500 ఇస్తా అన్నాడు. ఆ 2500 వాడతలేవు, చేస్తలేరు. పింఛన్ అంటే వాడితే టైంకి పడుతున్నాయి, టైంకి పడతలేవు. 2 ఒకసారి ఇస్తాను చేస్తలేకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకటి ఈ కాలువలు ఉన్నాయి. కాలువకు చక్కగా లేదు, నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు ఎటు పోయేది తెలియదు, ఎటు పోయి పంటలు అనేది తెలియదు, ఏది తెలియదు. ఒక కాలువ చక్కగా లేదు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 24 గంటలు నల్ల కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లు సుధా ఇడతలేవు, ఆడు మీకెళ్ళి నీళ్ళు వస్తలేవు. మీగా ఇప్పుడు ఏమైంది, వానాకాలం పిచ్చి నీళ్ళే ఉన్నాయి, గంగ నీళ్ళే ఉన్నాయి, డ్యామ్లో ఫుల్ నీళ్ళే ఉన్నాయి. 24 గంటల నాలు వచ్చేది ఇప్పుడు ఆయనతో బంద్ అవుతుంది. కేసీఆర్ కాళేశ్వరం మీద అవినీతి చేసిన పైసలు కుమ్మక్క చేసుకున్నాడు అంటే డబ్బులు తీసుకున్నాడని ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నమ్ముతున్నారు వీటిని? అవి ఎవరు నమ్ముతలేరు, అది ఏమీ నమ్ముతలేరు. అంటే ఆయన తిన్నడో తినలేకపోవడో అని మనకు చూడలేం. మేము ఆడికి వచ్చి ఆయన తింటాడో తింటలేమో మాకు తెలియదు. ఎవరైనా కానీ ఇప్పుడు రాజకీయం అనుకో ఒకటే ఉంటది, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. కానీ ఈ నీళ్ళ గురించి ఇబ్బంది బాగా అవుతుంది. మానకొండ్రు కాడ నీళ్ళ గురించి కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు నల్లలు వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు బట్టి నల్లలే సరిగ్గా వస్తలేవు, మోటార్లు పట్టించుకుంటారు. ఎమ్మెల్యే వస్తా ఉన్నా మాట్లాడారు, ఎప్పుడైనా మాట్లాడిన కానీ ఆడిపోయే వరకు బయటికి చుట్టే దింపుకోవాట, ఎమ్మెల్యే చుట్టే దింపుకోవాట. ఏడికెళ్ళి మాట్లాడతాం, చాలా మంది వచ్చి చేసినాం మేము. రైతు పరిస్థితి అనేది ఊరికే ఫుల్ టైట్ అవుతుంది, బాగా ఇబ్బంది. చెప్పులు పెట్టుడు, తువలలో వేసుడు, టవలలో వేసుడు, వాళ్ళ అన్నం తిన కూడా మబ్బులు వచ్చి లైన్ కట్టుడు చేసుడు, ఇదంతా బాగా ఇబ్బంది బాగా అవుతుంది. ఏం కోరుకుంటారు మీ మానకొండూరు వాళ్ళంతా? ఏం కోరుకుంటారు, ఏం కావాలంటారు? మానకొండలు ఏం కావాలంటే ఇప్పుడు ఈ కట్ట ఉన్నది, ఈ కట్టకు మంచిగా చేసిండు, మానకొడుకు మంచిగా చేసిండు. ఒకడొక 6 రోజులు పడ్డాయి, కూడా 6 రోజులు పడ్డాయి. ఇక మాకు ఇప్పటికీ కేసీఆర్ ఉన్న కంచెలి మొత్తుకుంటున్నాం. అప్పుడు అది అంత అయింది, ఇప్పుడు ఇది ఎంత అయింది. ఇక సర్పంచులు ఉన్నప్పుడు ఏం చేస్తారో, వార్డు నంబర్లు ఉన్నప్పుడు ఏం చేస్తారో, సర్పంచులు ఉంటేనే ఉండకపోతుంది. ఇదే ఇంకా మంచిగా ఉన్నది. ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కూడా రాబోతుంది, సర్పంచ్ ఎన్నికలు. ఎటు మొగ్గు చూపుతున్నారు, ఏమంటారు? ఈ ఎటు మొగ్గు ఉంటే అప్పటి వరకు ఆలోచన ఎట్లుంటుందో తెలియదు. రైతులు కానీ మనుషులు కానీ ఎవరైనా కానీ అప్పుడు వరకు ఎట్లుంటుందో మనకు తెలియదు, మనకు చెప్పలేదు. వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటాడు, వాళ్ళు లేనోళ్ళు ఉంటాడు. మరి ఉన్నోడికి గెలిపిస్తే మంచిగా పనిచేస్తాడా, లేకపోతే ఉన్నోనికి చేస్తే పనిచేస్తాడా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఉన్నోడిని గెలిపించినాక అంతే ఉన్నది, లేనోని గెలిపించిన 4 రూపాయలు వెనక చేసుకుంటారు, అక్కడ పని చేయడు. కాంగ్రెస్ గవర్నమెంట్ 20 నెలలు అవుతుంది కదా, మంచిగా అనిపిస్తుందా? ఎట్లా
ఇక మంచిగా అనిపిస్తుంది అంటే కొంతమంది మంచిగా అనిపిస్తుంది అంటారు, కొంతమంది మంచిగా లేదంటారు. అప్పుడు కేసీఆర్ ఉండగా కేసీఆర్ మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా కేసీఆర్ గంతే ఉన్నది, రేవంత్ రెడ్డి గంతే ఉన్నది, ఆ. అందరు గంతే, ఎవరు ఎట్లా? వాళ్ళే. ఫ్రీ బస్సులు ఇస్తారు మంచిగా మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటారు కదా, ఏది ఇయ్యలే ఇంక వరకు ఇంకా అందట్లేదా? ఫ్రీ బస్ అయితే మంచిగా ఉంది. ఉమ్. వెళ్తూ రైట్ అన్న పోయి వస్తురా అటు ఇటు. పోతాం. ఎట్లా ఇంకేమన్నా ఇందిరమ్మ ఇల్లు లాంటి ఏం వస్తుంది మనకి? వచ్చినాయి కొంతమందికి, ఆ, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇంకా 2 విడతలు వస్తాయి అని అంటారు. ఇక అవి వస్తాయో రావో తెలియదు. అంటే లేని వాళ్ళకి గరీబోళ్ళకి వస్తున్నాయి కదా ఇందిరమ్మ ఇల్లు, ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. అవి ఉన్నోళ్ళకు లేని వాళ్ళకి అది కాదు కానీ మొదలైతే పేరెళ్ళిన వాళ్ళకి అయితే వచ్చినాయి. కట్టుకుంటోళ్ళు కట్టుకుంటారు, పైసలు లేని వాళ్ళు కట్టుకుంటలేరు. ఈ 2 లేని వాళ్ళకు 2 విడతలు వస్తాయి, కావాలన్న వాళ్ళకు 2 విడతలు వస్తాయి అని అంటారు. ఇక్కడ ముచ్చట్లు ముట్టించేటి ఇండ్లు ఉన్న వాళ్ళకు రావని కొంతమంది అంటారు. అయినా అయితేనేమో అందరికి వస్తాయి అని అన్నాడు. ఇక అవి వచ్చేది లేరు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అట్లా అందుబాటులో ఉంటారా? మీకు ఏమన్నా ఏమన్నా పనులు కానీ వస్తారా? ఇక వచ్చుడంటే మనం పట్టుండి పోతేనే మనకు పని కావాలంటే పోవాలి, కాదు అని అంటే సపరేట్ పోవాలి. చేస్తారా అన్న కడిగి పోయిన పనులు ఏమన్నా? చేసేటప్పుడు చేస్తాడు, చెయ్యకుంటే ఎట్లుంటది. అటు అప్పుడు కేసీఆర్ ఉండే ఇక్కడ మీకు ఎట్లుండే? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అంటే ఏం చెప్తారు? అప్పుడు గట్టినే ఉన్నది, ఇప్పుడు గట్టినే ఉన్నది అని చెప్పినా కదా. కాకపోతే కొంతవరకు అయితే నిజం ఇప్పుడు చేసేటి. ఇక బస్ అయితే కరెక్ట్. ఆ, ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అయితే 2-3 అయితే వచ్చినాయి, కట్టుకుంటాండ్రు. రైతు భరోసా ఎట్లా ఉంది? రైతు బంధు పడ్డది, రుణమాఫీ మొన్న ఇట్లా పడ్డది. అయిందా? రుణమాఫీ ఫస్ట్ లైన్ ఎక్కేటప్పుడు అయింది, ఇక మళ్ళీ కాలే కదా. ఆ, ఇక ఎక్కేటప్పుడు రుణమాఫీ చేసిండు అందరి. రైతు బంధు మనకు వచ్చేటి అయితే చేసిండు. ఎట్లుంది మన ఊర్లో? ఏమనుకుంటారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ మీకు కాంగ్రెస్ కూడా గెలిచింది, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే ఇప్పుడు అదే ఇప్పుడు రుణమాఫీ ఇంకా అందలే, రుణమాఫీ ఇంకా కాలే. ఇంకా కాలే, ఇంకా 40 పైసలు 60 పైసలు వచ్చినాయి, ఆ, ఇంకా 40% రావాలంట. ఉమ్, ఈ పిరి బాజు పెట్టింది తప్పు, అది ఆ, అది ఎట్లా పెట్టినట్టు, అది ఆ, ఆ పిరి బాజు పెట్టేది కాకుండా అది. ఉమ్. ఇక రైతు బంధు అంటే పడతాను 3 పైసలు అవి మా పడతాను వస్తాను రైతు బంధు అయితే వస్తుంది. వస్తాను. ఇక్కడ ఇట్లా మీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఎట్లా చూస్తా ఉన్నారు? అంటే కలుస్తారా మిమ్మల్ని అప్పుడు ఇప్పుడు? అప్పుడు ఇప్పుడు అంటే ఇక అప్పుడప్పుడు మాకు వెళ్తాడు పనులు ఇక జరుగుతున్నాయి కదా, ఇక కొద్దిగా ఇక కేసీఆర్ బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ దోసక తినడాన్ని పుకారు వెళ్తాను. మరి ఇక ఆ. జైలు పోడు కాగిత ఇది అంతా ఇక జనం తెలుస్తలేదా, కనబడతలేదా? నమ్ముతున్నావా కేసీఆర్ లోపల అంత వేసిర్రు. దోసుక తిన్నాడంట? నమ్ముతున్నావా? కొంతవరకు దోసక తిన్నట్టే ఉన్నది అంత కొంతవరకు అయితే ఉంది. దోసక తిన్నట్టే ఉన్నది. మరి ఇప్పుడు నాకు అప్పులు చేసిండు పోయిండు, నేను ఎక్కడికి తెచ్చి కట్టాలని చెప్పని నేను అనమాట. ఇప్పుడు వచ్చినాయి అందరు దోసక తిన్నారు, ఈ అప్పులు చేసిండు పోయిండు, అది కట్టిండు కాళేశ్వరం కట్టి అది పర్యబెట్టింది ఇది పర్యబెట్టింది నడుతూనే ఉండే. అసెంబ్లీలలో చరిత్ర నడుతూనే ఉండే. ఇట్లా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లుండే? అదే వస్తున్నాయి, మరి ఏం జరుగుతుందో. ఎటువైపు మొగ్గు చూపుతారు మన వాళ్ళు అంతా? ఏమంటారు వాడకట్టాల? ఇక అదే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, వచ్చి ఇప్పుడు ఈయన ఏం చేసిండు మళ్ళీ అటే అని జనం అనుకుంటారు. ఇట్లా ఇప్పటివరకు సర్పంచులు లేరు కదా ఊళ్ళల్లో, ఎట్లా ఉంది? ఇప్పుడు పనులు అదే ఎట్లా ఈ జరుగుతాయి? నెలల పెడతా అన్నాడు కదా ఆ, సర్పంచ్ ఎలక్షన్. ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో మరి. పింఛన్లు ఇట్లా వస్తున్నాయి మంచిగా? పింఛన్లు పింఛన్ మంచిగా వస్తుంది, ఆ, మాకైతే వస్తుంది. మరి పింఛన్ అయితే వస్తుంది. ఇక మందికి ఒకరి మనకైతే వస్తుంది. ఆ, మనకు నెలకు 28, 29, 30 ఈ లోపలిగా ఆ. అది అప్పటి నుంచి పడ్డట్టే పడుతుంది. ఎట్లా మన ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఏమైనా వస్తున్నాయి? ఇందిరమ్మ ఇండ్లు కానీ ఎవరికైనా వచ్చినాయా మీ వాడకట్టులకు వాళ్ళకు వీళ్ళకు? ఊళ్ళు ఇస్తాను, ఇస్తారా? ఊళ్ళు ఇస్తాను, కడతారు, సద్దలు పడతాను. ఆ, కొందరు మొదలు పెట్టారు, కొందరు సద్దలు పడ్డాయి, కొందరు పైసలు దొరికినాయి. మొన్న సన్న బియ్యం ఎట్లుంది? సన్న బియ్యం సన్నబియ్యం మంచిగా ఉంది, సన్న బియ్యం మంచిగా? మొన్న తెచ్చిన మంచిగా ఉంది. ఆ, అప్పుడు 3 నెలలు ఇచ్చారు, ఇప్పుడు నెల ఆ. 4 నెలలు తెచ్చుకున్నా మంచిగా తింటురా? తింటాను. ఇలా కేసీఆర్ మంచిగా అంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? వచ్చి 20 నెలలు అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మనకు? ఆడ ఎట్లున్నారు
ఊళ్ళో రోడ్లు ఎట్లున్నాయి ఇట్లా ఎట్లున్నాయి? అస్సలు ఉన్నది ఎందుకు లేదు రోడ్డు మంచిగా చేస్తారు ఉమ్. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు అనే ఫ్రీ బస్ పోతున్నావు ఫ్రీ బస్ అది బస్సులేవా? పిరి బస్సు పోతాను పిరి బస్సు పోతారు మగవాళ్ళకు టికెట్లు తీసుకుంటారు ఆడోళ్ళకు పిరి బస్సు ఎట్లా మనకాడ ఇట్లా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు వస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు. అత్తనే అచ్చటోళ్ళకి అత్తనే అందరికి వాళ్ళకి ఇస్తారు ఉమ్. మీకు మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటారు కదా ఇస్తారా? ఇస్తారు అందుతున్నాయి కొంతవరకు అయినా. అందుతాను ఎట్లా మన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మీ కాడిక ఎప్పుడన్నా వస్తారా? ఆయన మాట్లాడతారా? మంచిగా ఉంటాడా? అత్తడు ఎప్పుడన్నా అత్తడు ఎప్పుడన్నా వస్తారా? ఇక అంటే మంచి చెల్లు అయితే చూసుకుంటారు కదా. ఎట్లా చూసుకుంటారు ఎట్లా సర్పంచ్ లేడు పనులు జరుగుతున్నాయి మరి ఊళ్ళల్లో పనులు జరుగుతున్నాయి ఇక సర్పంచ్ జరిగేటలో జరుగుతున్నాయి జరగనోళ్ళకి లేని లేవు అచ్చటోళ్ళకి అత్తనే రానోళ్ళకి రాలేదు అందరికి ఇస్తాండ కేసీఆర్ దోసుక తిన్నాడని అంటారు కదా నమ్ముతారు అది? దోసక తినడంటే ఇక అందరికి అసలు ఉంటలే దోసక తినడం వాళ్ళు ఎవరు ఉన్నారు ఎట్లుండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లయింది? కేసీఆర్ గాడే అప్పు అంతా చేసిపోయిన దేశం అంతా. ఆ. ఇక వీడు అప్పులు తెరవలేక వీడు చస్తాడు. అంతే ఇక అంతకన్నా మించి దేవుడు ఇట్లా పథకాలు అందుతున్నాయి ఇవి ఆర్గేఆర్ఎన్లు వాళ్ళు ఇస్తాను ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అందుతాయి రేషన్ కార్డులు కావచ్చు మంచిగా ఇస్తాడు. వాడు సన్న బియ్యం ఒప్పుకోకుండా సన్న బియ్యం ఇస్తాడు కోటి రాసు ఇస్తాడు. ఆ. ఇక అంతకన్నా మించి దేవుడు మీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అత్తాడు అప్పుడప్పుడు ఎప్పుడన్నా అత్తాడు. పనులు చూసుకుంటాడు ఏమన్నా ఉన్నా కానీ ఏమన్నా ఇక అయ్యా నేను జంగల్ విని ఉంటాను. ఇంటికాడికి వద్దాం ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు మనకు తెలియదు. ఇలా పొలాల కాడ నీళ్ళు గిట్లా మంచిగా ఉన్నాయి అప్పుడు మంచిగా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాయా ఇప్పుడు మంచిగా ఉన్నాయా అంటే ఇప్పుడే మంచుకున్నాయి. ఇప్పుడే మంచిగా వస్తున్నాయి నీళ్ళ వసతులు అయితే మంచిగా ఉంటున్నాయి. ఏం చెప్తావు ఈ రైతుల మీరు గవర్నమెంట్ కి ఏం చెప్తావు యూరియా గురించి కావచ్చు అందుబాటులో ఏమని చెప్తావా ఏం చెప్తావు? ఇక తేవాలి తెచ్చి పెట్టాలి గవర్నమెంట్. తెస్తేనే ఓట్లు ఎత్తారా ఇప్పుడు ఓట్లు వస్తాయి కదా మళ్ళీ ఇక ఆ ఓట్లేమవుతాయి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాడట మోడీ గాడు. వీడేం చేస్తాడు పాపం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలేదు మరి వీళ్ళు వచ్చినాక ఇట్లా అవుతుంది అంటారు కదా. ఇక ఇదంటే వాడు అప్పులు చేసి అన్ని మా కుప్పులు పెట్టిండు. ఎట్లుంది మన కాడ ఎట్లా అనుకుంటారు ఏమనుకుంటారు ఏం చెప్తుర్రే? అనుకున్నది ఏమున్నది ఇక ఎవరి పాలన వాళ్ళని ఎవరి పాయిద కొరకు వాళ్ళు చేసుకుంటామని వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు పనులు మా చేసిండు కానీ అప్పులు చేసిండు. ఇక ఈయన ఏమంటారు రేవంత్ వచ్చినాక అప్పులు చేరుతున్నా బాగా ఈ పింఛన్లు డబల్ ఇస్తానని సింగలే రాబట్టే ఇప్పుడు సంవత్సరానికి ఎక్కువ అయిపోయింది. డబల్ ఇస్తానని ఎక్కినాకనే 6 నెలలకు అన్ని అమలు చేస్తానని ఇప్పుడు పింఛన్ డబల్ వస్తలేకపోతాయి. అదొకటి. ఇప్పుడు ఊరియా కొరకు మొన్న ఈ రైతులంతా బాగా ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుంది. ఎకరం 2 ఎకరాలు అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకి ఏం కాదు. 10 ఎకరాలు 5 ఎకరాలు చేసే వాళ్ళకి ఎట్లా వాళ్ళకు 10 బస్తాలు కావాలి. 2 సుగదరు ఒక 10 లైన్ కట్టే రాష్ట్రం అంతటా మొత్తం మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏమనుకుంటారు? ఇప్పటికి చాలా రోజులు సర్పంచ్ లేక అంతే రాని వాళ్ళు పెడతా అంటారు ఇంకా పెడతా లేరు అట్టే చేసి ఇప్పుడు నెక్స్ట్ నెల పెడతామంటారు కదా. పెట్టని పెట్టవలసిందే కదా. ఇప్పుడు సాన్ రోజుల సర్పంచులు లేక గ్రామాలలో ఇబ్బంది అవుతారు. పనులు చేస్తారా వీళ్ళు సర్పంచ్ లేక పనులు అయితే? ఏం లేదు వాళ్ళు లేవు. వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో కొంత బెదిరియవలసి వస్తారు మేము ఎందుకంటే ఓట్లు వేసి గెలిపిస్తాం కాబట్టి. ఇప్పుడు ఒక కార్యదర్శి ఉంటాడు. కార్యదర్శి గవర్నమెంట్ ఆయన ఏం చేస్తాడు పాపం ఒక్కడు ఎక్కడికి అనిపోతాడు ఏదో చేసేకాడికి ఇంత అంతా చేస్తాడు. ఈ కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అంటారు నమ్ముతురా? దేనికి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కేసీఆర్ అది ఇంకా చెప్తానే ఉన్నారు. అది కూలిపోయింది అని వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు. కూలలేదు కొద్దిగానే అయింది రిపేర్ చేస్తే అయిపోతుంది వాళ్ళు అంటారు. ఎవరి పాట వాళ్ళు పాడతాను మనం చేసే వాళ్ళు మనం చూసుకోలేము. ఎట్లుంది 20 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 20 నెలలు అయిపోయింది అవుతుంది ఇప్పుడు అవుతుంది. వాళ్ళు పింఛన్ కూడా వరకు పింఛన్ లేదు మన్ను లేదు ఏది చేస్తలేరు. కొత్త పింఛన్లు కూడా ఇస్తున్నారు ఏది వరకు జాడలేదు. కొత్త పింఛన్ పాతవి లేవు కొత్తవి లేవు. తెలంగాణ వచ్చినప్పుడు ఏది లేదు ఇది ఇప్పుడు లేదు. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు మరి కేసీఆర్ చేసినప్పుడు 10 కారెక్ట్ ఇచ్చినాయి రిపోర్ట్లు నా పింఛన్ కొరకు ఏం లేవు అందరు కాలు ఇరిగింది ఇప్పటికైనా బర్ర ఇటు ఉన్నది ఇలా ఆపరేషన్ చేసి ఇలా రాడున్నది. కూరగాయలు పెట్టుకుని ఇక సాధాగా ఏం చేయాలి పిల్లలు లేరు భూమి లేదు జాగలేదు. ఇక ఇదే ఎప్పుడైనా పోతే ఇదే ముచ్చట కాయగూరలు అమ్ముకుంటానే ఉంటాను. ఈ వరకు పింఛన్ అయితే లేదు. 60 ఏళ్ళు పింఛన్ నాకు ఈ వరకే ఈ వరకు పింఛన్ లేదా ఏం చేయాలి? ఎప్పుడన్నా పెట్టుకున్నారు ఇక్కడ మీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఏమన్నా దరఖాస్తు కానీ లేకుండా చెప్పుకున్నారా? ఎమ్మెల్యేకి ఇచ్చినప్పుడు ఇస్తే
ఎంఈ ఆఫీస్కి పోమ్మన్నాడు. ఆడ పోయి సంతకాలు చేసుకొచ్చిన ఆడికి వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వేరే ఆడ చేపించుకురమ్మన్నాడు. ఆడికి పోయి మళ్ళీ అక్కడ అప్పచెప్పంటే అక్కడ అప్పచెప్పిన వారికి ఏది రేషన్ బియ్యం సన్న బియ్యం ఇట్లా వస్తున్నాయి. సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం వస్తున్నాయి. చెప్తాను. ఇంకా ఇక్కడ ఎట్లా ఇప్పుడు 3 నెలలు అయి మొన్న దాకా ఇచ్చిర్రు, ఆ. మళ్ళీ ఈ నెల ఇస్తారు. కరెంట్ బిల్లు కానీ ఎట్లా జీరో కరెంట్ బిల్ వస్తుందా ఎట్లా ఉంది? ఇక నాది 2 తీరు ఉన్నదయ్యా. మా కొడుకుది ఆ లింగపూర్లో ఒకటి ఉన్నది, ఇక్కడ ఉన్నది. మరి ఆడే కడతాండి, ఎట్లా కడతాడు తెలియదు. కరెంట్ గురించి అయితే తెలియదు. మా మరదల కొడుకు, నా కొడుకులు ఎవ్వరు లేరు. ఇట్లా ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటారు? మీ కాడ కూరగాయలు ఖర్చు ఆడోళ్ళు అయినా ఏమనుకుంటారు? పిరిగా పోతారు, వస్తారు మంచిగా. వాళ్ళు వేరేగా పిరిగా బస్ అన్న కాడికి వెళ్ళి కాయగూరలు బంధు పోతారు, తెచ్చుకుంటారు, తింటారు. సిటీ పోతారు తెచ్చుకొని తింటారు. ఇంటికి వచ్చిన వాళ్ళు లేడు. ఇబ్బంది అవుతుంది మీకు కూడా. మాకు సుగా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉంది మన కాడ? ఏమనుకుంటారు? 20 నెలల పైన అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లుంది ఇక్కడ పనులు? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే ఉన్నది. ఇంకేముంది ఇక్కడ అప్పటికన్నా ఇప్పుడే అన్ని పనులు అవుతాయి మంచిగా. బియ్యం అవి ఒకటి అన్ని ప్రతి ఐటంలు రైతు బంధులు కానీ అన్ని పనులు చేసిరు. వాళ్ళు అనుకున్న పనులు అన్ని చేస్తారు కదా, పర్వాలేదు. ఇంతవరకు అందుతున్నాయి వాళ్ళు ఇస్తున్న పథకాలు ప్రతి అందుతున్నాయి మంచిగానే. మాకు అది ఇది లోన్ కూడా మాఫీ అయింది, రైతు బంధు వచ్చింది, ఇవన్నీ అయినాయి. యూరియా ఇట్లా దొరుకుతున్నాయి. యూరియా కొద్దిగా షార్టేజ్ ఉన్నది, అంజనీలకు అంతానే కానీ కొద్దిగా యూరియా షార్టేజ్ ఉన్నది, ఇక అంతనే ఉన్నాయి. ఇట్లా మీ ఎమ్మెల్యే మీకు ఎట్లా ఉంటాడు? ఇట్లా చేస్తారా? కోంపల్లి సత్యనారాయణ ఎంతవరకు మంచిగానే ఉంటాడు ఆయన, మంచిగానే ఉంటాడు. వస్తా ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. వస్తా ఉంటాడు, చెప్తా ఉంటాడు. పనులు అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పర్వాలేదు. మున్పటి కన్నా మున్పటిగా అన్ని వాగ్దానాలే కానీ మున్పటి దాంట్లో ఆ పనులు అయినా ఏం లేదు. కానీ ఇప్పుడు వాగ్దానాలు అయినంత మాత్రం కొన్ని కొన్ని అవుతున్నాయి. అన్ని ఒక్కసారి అయితే కేసీఆర్ అన్ని హామీలు ఇచ్చిండు కానీ ఏమి చేసిండు? ఇవే కొన్ని హామీలు ఇచ్చినాయి, కొన్ని కొన్ని అవుతాయి. అన్ని ఒకేసారి అంటే ఏ గవర్నమెంట్ అని చేయదు. అది వాస్తవమే కదా. ఊళ్ళో పనులు కావాలంటే సర్పంచ్ ఉంటేనే అవుతాయి. సర్పంచ్ లేకుండా ఊళ్ళో ఎవరినైనా అడగాలి, ఎవరిని ఏం చేయాలనేది ఏం తెలుస్తలేదు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తే ఎటువైపు చూస్తారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరిని గెలిపిద్దాం అంటే ఎవరికంటే అప్పటికి క్యాండిడేట్ని బట్టి చూస్తారు. క్యాండిడేట్ ఎవరైతే మంచిగా జర లోకల్ ఉండి ఇంత పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళని ఎన్నుకోవాల్సి వస్తుంది అంతే. ఒక్కబోడిది అని చెప్పి చాలా పరిశాన్ చేస్తున్నారు ముస్లిమ్స్ అందరు కలిసి. ల్యాండ్ ఇదే సరే, ఇల్లు అదే అదే మాది ఒక్కబోడి ల్యాండ్ అని చెప్పి పరిశాన్ చేస్తున్నారు ముస్లిమ్స్ అందరు మన గుంటూరులో. మీరేనా? ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు? 150-200 సంవత్సరాలు వేస్తారు అది ల్యాండ్ మీద ఉండబట్టి. మా తాత ముత్తాతల కాడికి వెళ్ళి ఇప్పుడు ఈ గోరెలు చూడమనే ఆ గోరెలు ఒక్కబోడి అని చెప్పి రాపించి వాళ్ళు మాకు చాలా పరిశాన్ చేస్తున్నారు ఇక్కడ మనకుంటారు ముస్లిమ్స్. ఎట్లా మీ ఎమ్మెల్యే కలిసి ఎప్పుడన్నా? మరి ఎమ్మెల్యే సాబ్ కలవలేదు. ఎమ్మెల్యే సాబ్ మొన్న వచ్చారు కానీ కలవలే ఆయనకు. ఆల్రెడీ ఎంఆర్ఓ కలెక్టర్ మేడమ్స్ కంప్లైంట్ చేసినాం సార్, కానీ ఇప్పటి వరకు ఏం పట్టించుకుంటలేరు. మళ్ళీ ఎంఆర్ఓ సాబ్కు నిన్న వాళ్ళు ఇది చేసినారట, లెటర్ రాసిందట, అది ఒక్కబోడు అది ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పి ఇట్లా పరిశాన్ చేస్తున్నారు సార్. ఒక 7 ఉన్నారు సార్. 7 వాళ్ళు ఆ ఊరు అంతా తీసుకొని 7 మొత్తం ఊరు సార్ ఇది చేస్తున్నారు. వాళ్ళు పరిశాన్ చేస్తున్నారు. 3 కుటుంబాలు సార్. 3 కుటుంబాలను ఇబ్బంది చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు పేరు మీద వక్ఫ్ బోర్డు అని చెప్పి చాలా పరిశాన్ చేస్తున్నారు. ఆ ల్యాండ్ ఆ బిల్డింగ్ వరకు వెనక మొత్తం ల్యాండ్ మాదే. మా తాత పేరు మీద పట్టాయి ఉన్నది, మా బాబు పేరు మీద ఇదై ఉన్నది, రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. అయినా పరిశాన్ చేస్తున్నారు ఇక్కడ. కలెక్టర్ ఆఫీస్ 2 సార్లు పోయినా, 2 సార్లు ఇచ్చినాం. సోమవారం 2 సార్లు ఇచ్చినాం. రాలేదు అక్కడ నుంచి ఏం రాలేదు. ఎంఆర్ఓ సాబ్ లెటర్ రాసిండ్రట కలెక్టర్ మేడం, అది ఇప్పటి వరకు ఎంఆర్ఓ సాబ్ ఆయన సో చెప్పిండు అది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, 200 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటారు, అది వాళ్ళే అంటే వీళ్ళు ఇంటలేరు వక్ఫ్ బోర్డు అని చెప్పి మాకు పరిశాన్ చేస్తారు మనకుంటు ముస్లింలు. ఎప్పుడన్నా కలిసి అంటే మీరు ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యేని ఇట్లా? ఎమ్మెల్యే సాబ్ కలవలేదు. కోంపల్లి సత్యనారాయణ కలవలేదు. ఎట్లా ఉంది ఆయన వచ్చిన కాదు? ఎట్లా ఉంది? కొద్దిగా మంచిగానే ఉంది సార్. ఈ కోటర్స్ లో మాత్రం ఆ కోటర్స్ కట్టే వరకే వీళ్ళ కళ్ళు మండినాయి సార్. కోటర్స్ శాంక్షన్ అయింది మా కొడుకు కోడల పేరు మీద. ఆ కోటర్స్ కట్టంగానే వాళ్ళ కళ్ళు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆ ఇల్లు ఆపేసి వాళ్ళు ఆపేసి పరిశాన్ చేస్తున్నారు మాకు. వక్ఫ్ బోర్డు పేరు మీద పరిశాన్ చేస్తున్నారు వీళ్ళు.